టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా భారత్ జట్టు బుధవారం తన తొలి మ్యాచ్ అయితే ఆడనుంది. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కి తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ తుది జట్టు ఎంపికపై తన అభిప్రాయాన్ని అయితే వెల్లడించాడు. ఇందులో ఆశ్చర్యకరంగా ఇద్దరు ప్లేయర్లకైతే చోటు కల్పించాడు. అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2024లో తొలి సమరానికి భారత్ సిద్ధమైంది. న్యూయార్క్లోని నాసా కంట్రీ స్టేడియంలో ఐర్లాండ్ జట్టుతో భారత్ తలపడనుంది. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకైతే ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్కి సమయం సమీపిస్తున్న వేళ టీమిండియా తుది జట్టు ఎంపికపై అందరి దృష్టి నెలకొంది. తుది జట్టు కూర్పు ఎలా ఉంటుంది, ఎవరెవరిని తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై టీమిండియా దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఈ మేరకు ఐర్లాండ్తో జరిగే మ్యాచ్ కోసం తన తుది జట్టుని ప్రకటించాడు. ఇందులో ఇద్దరు ప్లేయర్ల ఎంపికని అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. జట్టులో ఆల్రౌండర్లు ఎక్కువగా ఎంపిక చేసిన సునీల్ గవాస్కర్ కేవలం 3 స్పెషలిస్ట్ బౌలర్లు మాత్రమే తీసుకున్నాడు. తాను ఎంపిక చేసిన జట్టులో యశస్వి జైస్వాల్తో పాటు మహమ్మద్ సిరాజ్ని ఎంపిక చేశాడు. హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చహల్ పరిగణలోకి తీసుకోలేదు. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని గవాస్కర్ జట్టులోకి తీసుకున్నాడు. 1 డౌన్ బ్యాటర్గా యశస్వి జైస్వాల్, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ని తీసుకున్నాడు. వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు చోటు కల్పించాడు. ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివన్ దుబేలను ఎంపిక చేశాడు. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, పేసర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్కు చోటు కల్పించాడు. ఐర్లాండ్తో మ్యాచ్ కోసం సునీల్ గవాస్కర్ ఎంపిక చేసిన భారత్ జట్టును ఒకసారి పరిశీలిద్దాం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివం దుబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. కాగా గవాస్కర్ ఎంపిక చేసిన జట్టులో 2 మార్పులు జరిగే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యశస్వి జైస్వాల్ స్థానంలో అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్ ప్లేస్లో హర్షదీప్ సింగ్ జట్టులోకి వస్తాడని పేర్కొంటున్నారు. ఇక ఈ రోజు జరిగే మ్యాచ్లో టీమిండియా ఫేవరెట్గా బరిలో దిగుతుంది. ఐర్లాండ్తో ఇప్పటివరకు 7 టీ20 మ్యాచ్లు ఆడిన భారత్ అన్నింటిలోనే గెలుపొందింది. అంటే ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఐర్లాండ్ ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. అయితే బుధవారం నాటి మ్యాచ్లోనూ గెలిచి టీ20 ప్రపంచ కప్ 2024ను విజయంతో ఆరంభించాలని భావిస్తుంది టీమిండియా. న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. ఏది ఏమైనా తుది జట్టులో ఎవరు ఉంటారనేది తేలాలంటే మరి కొద్ది గంటలు వెయిట్ చేయక తప్పదు. అయితే ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ 11 ఐర్లాండ్తో మ్యాచ్లో ఎలా ఉండబోతుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో మీరు పిన్ చేయండి. అలాగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024ని ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో మీ ఫేవరెట్ టీంను కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ